ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా జల్సా సిరాతున్ నబీ మహా బహిరంగ సభ ఎండి చాంద్ పాషా ఆధ్వర్యంలో మస్జిద్ కే రుఖయ గ్రౌండ్ లో కొనమాకుల గ్రామం గీసుకొండ మండలం వరంగల్ జిల్లాలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మౌలానా సయ్యద్ అయూబ్ కాస్మి, మహమ్మద్ అబ్దుల్ శాస్త్రి, మేనేజర్ అహ్మద్ అబ్దుల్ అజీం, మహమ్మద్ అబ్దుల్ కలీం పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రుఖయ మస్జిద్ కమిటీ సభ్యులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. काफ़ी देर से आप लोग जो है इस जलसे में बैठकर मुखर्रिरीन को सुनते रहे हैं, जिनके लिए मैं आप सबका तहे दिल से शुक्रिया अदा करता हूं। मैं अब्दुल शास्त्री साहब और जनाब अयूब कासमी साहब, अजीम साहब कासमी और दीगर उलमाए दीन का भी बेहद ममनून व मशकूर हूँ कि आपने जो है अपना कीमती वक्त निकाल कर इस जलसे में जो है रौनक अफ़ज़ा हुए और अपने कीमती जो है मालूमात से हम गांव के लोगों को जो है मालूमात पहुंचाई, जो वाकई हमारे लिए काफ़ी जो है कारआमद साबित होगी। इंशाअल्लाह हम इस तरीक़े के जलसे मज़ीद जो है ऑर्गेनाइज़ करते रहेंगे और इंशाअल्लाह अगले जलसे में जैसा मिलादुन नबी के दौर में जलसे में जो है यहाँ के बच्चे भी जो है इसमें जो है पार्टिसिपेट होंगे और मिलादुन नबी में सीरत क्विज़ के ताल्लुक़ से भी कुछ प्रिपेयर होके ये बच्चे जो अब तक सीखे हैं उसका मुजाहरा करेंगे। क्या है हमारे नबी के तौर तरीके, क्या है हमारे नबी खाते कैसा थे, हमारे नबी पानी कैसा पीते थे, हमारे नबी की ज़िंदगी घरेलू कैसी थी, हमारे नबी घर के बाहर कैसा रहते थे, तिजारत कैसा करते थे, कि पूरी लंबी ज़िंदगी है। लेकिन मुख्तसर आप लोगों को बयान किया जा रहा तो देखो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम जैसे ही 40 साल उम्र शरीफ हुई तो अल्लाह तबारक व तआला ने आपको नबुव्वत के मनसब से सरफराज कर दिया और अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम लोगों के सामने आए, खास तौर से सफा की पहाड़ी पर खड़े हुए और खड़े होने के बाद लोगों को जमा किया और जमा करने के बाद लोगों से ये सवाल किया कि आज खुनैमाकुला में रुखैया मस्जिद रुखैया के तहत मिलादुन नबी का जलसा मुनक़्क़िद किया गया। मंडल लेवल पर इस जलसे का इनेकाद अमल में आया। तमाम विलेज के अहबाब यहाँ पर आकर शरीक हुए, जिनके लिए इंतज़ामी कमेटी काफ़ी ममनून है। बहुत ही कारआमद बातें मिलादुन नबी के ताल्लुक़ से उलमाए अकराम ने कुरान और हदीस की रोशनी में बताई, जिससे मर्द व ख़वातीन को काफ़ी फ़ायदा हुआ। हम सबके शुक्रगुज़ार हैं कि आप लोग इतना वक्त देकर इस जलसे में शिरकत की और इस जलसे को कामयाब बनाएं। మిలాదున్ నబీ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా కొనైమాకుల గ్రామంలో మస్జిదే రుఖయ్యా కమిటీ సభ్యులు మస్జిదే ట్రస్ట్ గురించి మహమ్మద్ అబ్దుల్ కలీం సాబ్ గారు విచ్చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మౌలానా అయ్యూబ్ కాస్మీ సాబ్ గారు మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనాబ్ అబ్దుల్లా శాస్త్రి సాబ్ గారు, మౌలానా అబ్దుల్ అజీం సాబ్ గారు, వీరందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చినందుకు, మా యొక్క జల్సాను విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి ఇక్కడ సభ అనేది నిర్వహించడం జరిగింది. దానికి ఆయన పడ్డ కష్టాలు, ఆయన చేసిన ఫలితాలు, దానిపై ప్రజలలోకి వెళ్ళి ఆస్వాదించడానికి ఇక్కడ వచ్చేసిన మత పెద్దలందరికీ, ముఖ్యంగా మస్జిద్ ట్రస్ట్ అబ్దుల్ కలీం సాబ్ గారికి, మస్జిదే రుఖయ్యా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మొత్తానికి ఆర్గనైజర్గా బాధ్యత వహించిన మదీనా వాటర్ ప్లాంట్ అండ్ జనరల్ స్టోర్ మహమ్మద్ చాంద్ పాషా గారికి మా కమిటీ తరఫున, మా యొక్క మండల గీసుగొండ తరఫున ఆయనకు కృతజ్ఞతాభివందనాలు చెప్పుకుంటూ, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలకు వచ్చి వారి కోసం భోజన వసతి ఏర్పాటు చేసి ఇంత పెద్ద సభను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.